ఆ రోజు ఎర్లీ మార్నింగ్ నుంచి ఫుల్‌గా వర్షం పడుతుందనమాట. మా తాడిపత్రిలో అండ్ కుత్తి ఈ ఏరియాస్‌లో చాలా చాలా వర్షం పడుతుంది. నేను కాలేజ్‌కి వెళ్ళాక వన్ ఆఫ్ మై ఫ్రెండ్ మా కాలేజ్‌లో నుంచి గుత్తికి చూస్తే గనక ఆ గుత్తి కూడా బాగా కనిపిస్తుందనమాట. ఆ క్లౌడ్స్‌ని చూసి వాడు టెంప్ట్ అయ్యాడు. నేను టెంప్ట్ అయ్యాను. ఎప్పుడు బయటికి వెళ్ళని వాడు ఈరోజు ఎలాగైనా అక్కడికి వెళ్దాము అది ఇది అని చెప్పాడు. నేను కూడా కంటెంట్ వస్తుంది, వీడియో చేసుకోవచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి వెళ్దాం అనేసి డిసైడ్ అయిపోయి వెళ్దాం అనుకునేసరికి బట్ హెచ్ఓడి మా రూమ్ బయటే ఉన్నాడు. ఇంకా ఆయన ఉండంగా అంటే వానికి చాలా భయం అనమాట. వెళ్ళలేము అనేసి అనుకున్నాము. ఇక మా ఫస్ట్ పీరియడ్ కూడా జరుగుతుంది. ఇక 1 పీరియడ్ బయటికి వెళ్ళాక ఇంకా ఈరోజు నేను వెళ్ళలేను అది ఇది అనుకున్నాను. బట్ లాస్ట్‌కి బయలుదేరామనమాట ఫస్ట్ పీరియడ్ అయిపోగానే. ఇక కాలేజ్ వెనకాల నుంచి బొక్కలోంచి దూరి రైల్వే ట్రాక్ ఎక్కి రైల్వే ట్రాక్ నుంచి ఎక్కడి నుంచి వెళ్ళాలో తెలియక దారి సెర్చ్ చేసుకుంటూ వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ 12 అయిందనమాట ఊర్లోకి వెళ్ళేసరికి. ఇక ఎగ్జాక్ట్ 12:30 అయిందనమాట అక్కడికి వెళ్ళేసరికి. బట్ మేము మొత్తం నలుగురం వెళ్ళాము. మా నలుగురిలో ఇద్దరం వచ్చేసి వేరే వేరే ఊళ్ళో నుంచి వచ్చామన్నమాట. నేను తాడిపత్రి నుంచి ఇంకోటి చెప్పా కదా ఎవరైతే ఐడియా స్టార్ట్ అయిందనేసామో వాడు అనంతపురం నుంచి వస్తున్నాడు. మేము 4 కల్లా కాలేజీకి వెళ్ళాలి, బస్ ఎక్కాలి. మిగతా వాళ్ళు ఇద్దరు ఇక్కడే కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం లేదు. సో ఇంకొకటి ఉన్నా అని చెప్పి కదా వాడు టెన్షన్ పడుతున్నాడు అనమాట. 4 కల్లా అయిపోద్దో లేదో అనేసి టెన్షన్లో ఉన్నాడు. ఇంకా వాడిని కూల్ చేయడానికి కుదరట్లేదు. వాడు టెన్షన్ పడుతూనే ఉన్నాడు. లేట్ అవుద్దిరా అదిరా ఇదిరా సగం దూరమే వెళ్దాము ఎక్కువ వద్దు అనేసి. ఏమైందంటే మేము వచ్చేసరికి మేము చూసి టెంప్ట్ అయిన క్లైమేట్ వెళ్ళిపోయింది. క్లైమేటే లేదు అసలు, జస్ట్ నీల్ నార్మల్ కొండ ఎలా ఉందో అలా ఉంది. కనీసం బ్రిడ్జ్‌లైనా ఉంటుంది, వెళ్దాము వీడియో తీద్దాము, మంచిగా ఒక పోస్ట్ ఇద్దాము. దిస్ ఈజ్ నాట్ ఇండియా, దిస్ ఈజ్ నాట్ అవుట్ ఆఫ్ ఇండియా, అది ఫారెన్ అని పెట్టేసి దిస్ ఈజ్ ఇండియా, సౌత్ ఇండియా, ఆంధ్రప్రదేశ్, గుత్తి ఇలా ఒక పోస్ట్ వేసేద్దాం అనేసి అనుకున్నాను అనమాట. నిజంగా డెవలప్ చేస్తే మంచి మంచి స్పాట్స్ ఉన్నాయి ఆ కొండ మీద, బాగా ఎంజాయ్ చేయొచ్చు ఎవరైనా సరే. కానీ ఇప్పుడు అది ఏమైందంటే మందు బావలకు, లవర్ స్పాట్స్కు అంకితం అయిపోయిందనమాట. అక్కడున్న రూమ్స్ మీద, గోడల మీద, బండల మీద చాలామంది లవర్స్ పేరు రాసుకున్నారు. చాలా సింబల్స్ చేశారు. ఇట్స్ కామన్ ఇండియా అనుకోండి. బట్ ఎందుకు ఇక ఇప్పటి నుంచి నా స్టాప్ నార్మల్గానే ఉండండి. ఐ నో ఇది జరగదు, బట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ద టూరిజం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మినిస్ట్రీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాకు తెలీదు. బట్ కొంచెం దీన్ని పట్టించుకోండి అయ్యా. మంచి ప్లేస్, మంచి టూరిస్ట్ స్పాట్ అవుద్ది. మంచి మంచి హై స్పాట్స్ ఉన్నాయంటే మంచి మంచి వ్యూస్ ఉన్నాయి ఊళ్ళో చూస్తుండగా. మేమే కొండ ఎక్కేటప్పుడు చూసాం ఇంత మంచి వ్యూ ఉందా ఊళ్ళో, ఇంత మంచిగా ఉందా అనేసి. ఒకవేళ అనంతపురం డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళు ట్రెక్కింగ్కి ప్లాన్ చేద్దాం అనుకుంటే గుత్తి కోట ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫర్ యూ. చాలా మంచి ప్లేస్, బాగా ఎంజాయ్ చేయొచ్చు, బాగా తిరగచ్చు, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు కూడా. మంచి మంచి హైస్ ఉన్నాయి, మంచి మంచి వ్యూస్ ఉన్నాయి, బాగా ఫోటోలు కూడా దిగచ్చు మీరు అనుకుంటే. మేము వెళ్ళింది అన్‌ప్లాన్డ్ కాబట్టి నేను సరిగ్గా ఎంజాయ్ చేయలేను అనమాట. అంతే అంచులకు వెళ్ళడం, బాగా పెద్ద పెద్ద రాక్స్ వెళ్ళడం, వాళ్ళు నన్ను ఎక్కనివ్వలేదనమాట. మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అవుతారా, ప్లాన్ చేసుకొని నెక్స్ట్ టైం వచ్చినప్పుడు విచ్చలవిడిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు బీ సేఫ్ అన్నారు. మీరు మాత్రం సేఫ్గానే వెళ్ళండి, బట్ లిమిట్స్ని మీరు చూసుకోండి. ఎలా ఉండాలి, ఎలా ఎంజాయ్ చేయాలని మీకు తెలుసు. బట్ బీ సేఫ్. ఇట్స్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. చాలామంది అన్నారు అక్కడ ఏం లేదు వెళ్ళా అది ఇదని. బట్ హై పాయింట్స్ని ఎంజాయ్ చేసేవాళ్ళు, మంచి మంచి వ్యూస్ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వెళ్ళొచ్చు. మరీ గుడ్ అని చెప్పలేను, బట్ నాలాంటి వాళ్ళకైతే మంచిదే. ఎక్కడ తిరిగేటోళ్ళం కాదు కదా, చూస్ చేసుకోవచ్చు ఈ ప్లేస్ని ఫస్ట్ వెళ్ళడానికి. దాట్స్ అబౌట్ టుడేస్ వ్లాగ్. ఇంతకీ మీరు టైంకి ఇంటికి వెళ్ళారా లేదా అంటే టైంకి ఇంటికి వెళ్ళామన్నమాట. మంచి మంచి స్టంట్లు వేసి.